యేసుక్రీస్తుని ఒప్పుకోవట్లేదు. అందుకే చాలా మంది అంటూ ఉంటారు, మీ దగ్గర అంటూ ఉన్నారు ఏదో నాకు తెలియదు కానీ నా దగ్గర కనుక మీ దేవుడు వేరండి, మా దేవుడు వేరండి అని చెప్పేసి. అంటే ఈ లోకంలో వీళ్ళందరూ కూడా ఎవరు ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఒప్పుకుంటూ ఉన్నారు. కానీ ఒప్పుకోలేదు ఎవరినాయి అంటే యేసుక్రీస్తుని ఒప్పుకోవట్లేదు. అందుకే అక్కడ అంటూ ఉన్నారు, ఎవరైతే యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాడు ఖచ్చితంగా చూడగలరు, వాడు దేవుని యందు ఉన్నాడు, వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎప్పుడు నీవు దేవుని యొక్క కుమారుని ఒప్పుకున్నప్పుడు, నిజమే నీవు దేవుడిని కలిగి ఉన్నాను అనేటువంటిది, నేను దేవుడిని ధరించుకున్నాను అనుకున్నటువంటిది, లేకపోతే నేను దేవుడి పరంగా ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నాను అని నువ్వు చేయటము, ఇవన్నీ కూడా మంచిదే. చెడ్డవని నేను అన్నా. చేస్తున్నటువంటి దేవుని ప్రేరణ చదువుతున్నటువంటి ప్రతి కార్యము కూడా మంచిదే. మరి దేవుడిని అంగీకరించినటువంటి నీవు యేసుక్రీస్తును కూడా అంగీకరించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ క్రీస్తులో ఉంది. దేవుని నువ్వు అంగీకరించడానికి యేసుక్రీస్తును మన దగ్గరికి పంపించడం జరిగింది. చూడండి, కిందకి వెళ్దాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఎవరి యందు నిలిచి ఉంటాడో తెలుసా? దేవుని యందు నిలిచి ఉంటాడు. ఖచ్చితంగా నేను ప్రేమను కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటే కనుక నువ్వు దేవుని యందు నిలిచి ఉంటావు. దేవుడు ఖచ్చితంగా వారి యందు నిలిచి ఉంటాడు. అందుకే 18 ప్రేమలో ఏముంటుందో తెలుసా? భయమనేటువంటిది ఉంటుందన్న. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగును, భయము దండనతో కూడినటువంటిది. 19 ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరి ద్వారా ప్రేమించుతున్నాము? ప్రేమించడం అంటే ఏంటి? అయ్యో నువ్వు కష్టాల్లో ఉన్నావా అని మాట్లాడుతున్నటువంటి ప్రేమించడం కాదు. లేకపోతే ఎవరు కష్టాల్లో ఉన్నారని నువ్వు వెళ్తున్నావు, అది ప్రేమించడం కాదు. అంటే అలాంటి వెళ్ళొద్దని దేవుడు చెప్పట్లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటని నాకు చెప్తున్నాడు అన్నట్లయితే యోహాను 1వ పత్రికలో మనకి ఆయన యేసుక్రీస్తుని ఒప్పుకునే దేవుడిని ప్రేమించటము అనేటువంటి మాటను అక్కడ మనం చూడగలుగుతున్నాము. అందుకే తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనంలో, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. 4వ వచనంలో మనం రక్షకుడైన అది అంటే మన రక్షకుడైనటువంటి దేవుని యొక్క దయలు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అంటే మానవుల మీద దేవుడు ఏం చూపించాడో నాకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అన్నట్లయితే ప్రేమను చూపించాడు. నిజమే. ఎందుకు మానవుల ఎడల ప్రేమను చూపించవలసి వచ్చింది? అది తెలియాలంటే కనుక మనము ఆదికాండములోనికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు ఆదికాండములోనికి మనం వెళ్ళాలనుకున్నట్లయితే దేవుడు ఈ మానవుని పట్ల ఎంతో ప్రేమను చూపించి ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడంటే భూమిని సృజించాడు, ఆకాశాన్ని సృజించాడు, నక్షత్రాలను సృజించాడు, నీ కొరకు నీటిని ఏర్పాటు చేస్తాడు, నీ కొరకు ఈ భూమి అనేటువంటి గ్రహణాన్ని నీకు నివాస యోగ్యముగా మార్చాడు. అంత మాత్రమే కాదు కానీ చూడండి, ఆ 1వ అధ్యాయము 11వ వచనములో దేవుడు గడ్డిని విత్తనము నుంచి చెట్లను భూమి మీద తన జాతి ప్రకారము తమలో విత్తనములను ఫలమించు ఫల వృక్షములను భూమి మొలిపించు దాకని పలికాడు. ఇవన్నీ ఎక్కడి
ఇవన్నీ కూడా ఎక్కడికి ఇప్పుడు ఈ సృష్టిలో మనము చూస్తున్నటువంటి నువ్వు మొక్కలు నాటుతున్నావు కదా, అది పెరిగి పెద్దదవుతుంది కదా, నీకు ఉపయోగకరంగా మారుతూ ఉంది కదా, చక్కటి ఫలాలు ఇస్తుంది కదా, నువ్వు విత్తనాన్ని నాటుతున్నావు, అది మొలకెత్తుతూ ఉంది, మరలా ఆ యొక్క గడ్డిని పీకుతూ తీస్తూ ఉంటూ ఉన్నావు, వేరుతో సహా తీస్తూ ఉంటూ ఉన్నావు, మళ్ళా దాన్ని నాటుతూ ఉంటూ ఉన్నావు, అది పెరిగి పెద్దదై వెన్నులు నిలిచి నీ యొక్క ఆకలిని అది తీరుస్తూ ఉంది కదా. అంటే ఇదంతా కూడా మానవుడికి ఇవన్నీ కూడా అవసరమని గమనించినటువంటి దేవుడు ముందుగా వీటినన్నిటినీ కూడా సిద్ధపడి చేసి దేవుడు నీ కొరకు అందరినీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి దేవుడి ప్రేమ మనకు కనబడుతుంది. ఇదే ఈ సృష్టిలో ఆలోచన చేయి, ఈ సృష్టిలో ఉన్నటువంటి వీటినన్నిటిని కూడా ఆలోచన చేయి, అప్పుడు దేవుడి ప్రేమ అంటే ఏంటో నీకు కనబడుతూ ఉంటుంది. అదే మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు రాసినటువంటి బతుకులో మనం ఏమేమి చూస్తున్నాం అన్నట్లయితే మన రక్షకుడైన దేవుని యొక్క దయలు మానవులు కదా ఆయనకున్న ప్రేమయుడు ఏమైందో తెలుసా? ప్రత్యక్షమైందట. ఎలా ప్రత్యక్షమైంది? ఏ విధంగా ప్రత్యక్షమైంది? దేవుని యొక్క ప్రేమ ఎలా ప్రత్యక్షమైంది చెప్పగలరా మీరు? యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. దేవుని ప్రేమను మనం స్వయంగా చూడలేకపోయాము. దేవుని యొక్క ప్రేమను మనం చూడలేకపోతున్నామని గమనించినటువంటి దేవుడు దేవుని ప్రేమ ఎలా ఉంటాదో మనం చూడలేకపోతున్నామని దేవుడు గమనించి ఆయన యొక్క ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మన దగ్గరికి పంపించడం జరిగింది. అందుకే ఏ దేవుడు ప్రేమాస్వరూపుడైన వాడు యేసుక్రీస్తు వారు కూడా ప్రేమ స్వరూపుడై. ఈ ప్రేమ నూనె ఉన్నంత కాలం మాత్రమే ఉండొచ్చేమో కదా, వెలుగు ఉన్నంత కాలం మాత్రమే ఉండొచ్చేమో. నేను ఇచ్చినటువంటి ప్రేమ ఉంది చూసారా, అది ఎప్పటికీ నిలిచి ఉండేదే. అందుకే ఆయన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉండేది. కాబట్టి మనం కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్ళినాక యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి యొక్క ప్రేమను అక్కడ మళ్ళా బయలుపరచడం జరిగింది. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనము దేవుని ప్రేమించుదామని కాదు, మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఎలాగా మన పాపములకు ప్రాయశ్చిత్తము ఇప్పుడు ఏం చేశారు తెలుసా? మన పాపములకు ప్రాయశ్చిత్తము తన కుమారుడిని మన కొరకు పంపించింది. దీంట్లో ఏం కనబడుతుందో తెలుసా? ప్రేమ కనబడుతుందట. ఈ ప్రేమ మనుషులకు అర్థం కాక యేసుక్రీస్తు వారిని అప్పుడు సిలువ వేశారు, ఇప్పటికీ సిలువ వేస్తారేమన్నారు. ఎప్పటికీ సిలువ వేస్తూనే ఉంటారు. అందుకే ఈ వేళ మన భారతదేశంలో ఆలోచన చేయండి. ఏ మూలకి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరి మీద కక్ష అంటే కేవలం క్రైస్తవుల మీద మాత్రమే కక్ష. ఎందుకంటే క్రైస్తవులు తిరగబడేటువంటి వారు కాదు కాబట్టి. మరి క్రైస్తవులు తిరగబడతారు. అందుకే తిరగబడే మనుషులు ఉన్నప్పుడు మనుషుడు అవతల వ్యక్తి ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తిరగబడుతున్నటువంటి మనుషుల మధ్యలో తన స్థాయిని తగ్గించుకునేటువంటి స్థితిగతులను మన కళ్ళ ముందు మనం చూడగలుగుతున్నాం. డైలీ న్యూస్ అబ్జర్వేషన్ చేయండి. నేను చెబుతున్నటువంటి మాటలు మీకు అర్థమవుతాయి. తిరగబడేటువంటి మనుషుల యొక్క స్థాయి పెరిగిపోతుంది అనుకోండి. నేను అధికారంలో ఉన్నాను అనుకోండి, నేను ఎంతటి అధికారంలో ఉన్నప్పుడు
తగ్గించేసుకుంటున్నాడు. అందుకే 1947 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన మనకి స్వాతంత్రం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? భారతదేశంలో ఉండేటువంటి ప్రతి మనుషులు కూడా తిరుగుబాటు చేశారు కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చింది. దేవుని చిత్తమైతే కనుక భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. క్రైస్తవులకు ఇంకా స్వాతంత్రం వచ్చిందో రాలేదో వచ్చే వారం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాము. వచ్చే వారం ఆగస్టు 16వ తారీఖుని మనం ఎలాంటి స్వాతంత్రాన్ని కలిగి ఉంటూ ఉన్నాం, ఎలాంటి స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తూ ఉంటూ ఉన్నాం, ఇత్యాది విషయాలను వచ్చే వారం ఆలోచన చేయడానికి మనం ప్రయత్నించాలి. సరే, మనం పాఠంలోకి వచ్చేద్దాం. ఒకసారి వెనక్కి వచ్చేస్తే కనుక తిరగబడేటువంటి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు నేను ఎంత గొప్ప అధికారిని అయినప్పటికీ కూడా నేను తగ్గించేసుకుంటున్నాను అన్నమాట. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ తన యొక్క శక్తిని చూడండి. తన కుమారుని పంపాడు, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలా ప్రేమింప మనం ఒకరినొకడు ప్రేమింపడుతున్నాము కదా. ఈ మాటను బట్టి యేసు కూడా ఏమండి తన అన్నిలను ఏం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆలోచన చేసినట్లయితే కనుక చూడండి సార్. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ లేఖన భాగంలో శత్రువులుగా ఉండగా ఎవరికి శత్రువులు? మనం ఎవరికి శత్రువులు అయిపోయాం? దేవునికి శత్రువులు అయిపోయాం. దేవునికి శత్రువులై ఉన్నటువంటి మనల్ని ఆయన మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుదుము. అది సమాధానపరచబడినటువంటి వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా. ఎవరు జీవించడం వల్ల? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని చంపాలని సిలువేయండి అరిచారు, సిలువ వేశారు, కొర్రాటలు కొట్టారు, ముళ్ళకిరీటం పెట్టారు, పిడుగుతులు గుద్దారు, మొహం మీద ఉప్పు వేశారు. ఏమి వేసినప్పటికీ కూడా సరే మీరు చెప్పినట్టుగా నేను మరణిస్తాను అని ఆయన మరణించారు. కానీ నేను చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా 3వ దినాన్ని లేచాడా లేవలేదా? అది దేవుని యొక్క అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని మనం ఏం పొందుకున్నామో తెలుసా? సమాధాన స్థితిని పొందుకున్నామంటే అంటే బాప్తిస్మం అనేటువంటి క్రియ ద్వారా ఏదైతే నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకున్నావో అప్పుడు మనకి ఏం వచ్చిందన్నమాట? సమాధానం వచ్చింది. ఆ సమాధానాన్ని పొందుకోవడానికి చక్కని సమాధానం అనేటువంటి బాప్తిస్మాన్ని దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించి ఉన్నాడట. ఇది ఆయన ప్రేమ చూపించి ఆదాము అవ్వల నుండి దేవుడు ఆడుకున్నాడు. కానీ మానవుడు చేసినటువంటి తప్పు దాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి ఇదిగో మీరు నాకు ఎడమగా ఉండండి అన్నాడు. కానీ ఎడమగా పెట్టాడు. కొన్ని దినాలకు ఆలోచన చేసి ఇదిగో అయ్యో నేను పడుకున్నానే, ఎలా కన్నడైనా ఆయన యొక్క ఊపిరిని జీవవాయువును నాసికారంధ్రాల ద్వారా ఊది మనందరికీ కూడా ఆయన కనుక్కున్నాడట. కన్నాడు మనల్ని. నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలు తప్పు చేసినప్పటికీ కూడా మళ్ళా హక్కును చేర్చుకుని మళ్ళా నువ్వు పుట్టినప్పటికీ వాళ్ళు ఏం చేస్తుంటే మళ్ళా దగ్గరికి తీసుకుని సరే 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 నీకు పెట్టాలి కదా, పలానా సేమియా వండి పెట్టాలి కదా, నీకు ఖచ్చితంగా సేమియా వండి పెడతాను బాబా తిరిగినే ఏం చూపించావు? అరే తన తల్లిని దవడ మీద కొట్టాడని చెప్పేసి, చిన్న బిడ్డ దవడ మీద కొట్టాడని చెప్పేసి తల్లిని కోపం
వచ్చి ఒకేసారి కింద పడేస్తుంది. పడగా అతను చిచి నేను ఎక్కించుకోవాలి రోజు మీద అని చెప్పేసి అతను పడేస్తాను. ఎప్పుడైతే ఆ తల్లి కింద పడేసిందో ఆ బిడ్డ ఎక్కి ఏడుస్తున్నాడండి. కారణం ఏంటో తెలుసా? తల్లి నన్ను దూరం పెట్టింది. కానీ ఒక ఆలోచన పిల్లడికి లేదు. ఏదని నా తల్లిని నేను దప్పడంతా పెట్టుకుంటాను కదా, నా తల్లిని నేను కొట్టేశాననేటువంటి ఆలోచన ఆ బిడ్డకు లేదు. కానీ తల్లి మాత్రం నన్ను దూరంగా పడేసింది అనేటువంటి ఒక వేదన బిడ్డలో ఉండి ఏడుస్తూనే ఉన్నాడు. ఆ ఏడుపును చూడలేక ఒక 15 నిమిషాలకి తల్లి కడుపు తలలో వెళ్ళి మరల బిడ్డ దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటాను రాబాబా అని చెప్పేసి ఎత్తుకుంటే ఆ బిడ్డ ఊరుకున్నాడు. ఇది ఒక బిడ్డ మీద ఉన్నటువంటి తల్లి ప్రేమ. అటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ఎదుగు నీ బిడ్డ కదా, ఇదిగో నిన్ను నన్ను ఏమండి మన అందరినీ కూడా కనుక్కున్నాడు కాబట్టి దేవుడు ఆయన కూడా నీ మీద ప్రేమను చూపిస్తూ ఉంటుంటే కొంచెమైనా దేవుడి మీద నువ్వు ప్రేమను చూపించకుండా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో తెలుసా? యేసుక్రీస్తు పట్ల, అంటే యేసుక్రీస్తు పట్ల నువ్వు దేవుడి ప్రేమను నేను కలిగి ఉన్నాను అనేటువంటి ఒక మధోన్మాదాన్ని నీ యొక్క హృదయంలోకి ఎక్కించుకుని నువ్వు దేవుడి ప్రేమను పొందుకోలేకపోవడం. దేవుడి మీద ప్రేమను నువ్వు చూపిస్తూ ఉన్నావు, మంచిదే. దేవుడి మీద ప్రేమను చూపించి అనేకమైనటువంటి దేవుడి ప్రేమను నువ్వు ఇవ్వగలుగుతూ ఉన్నావు, మంచిదే. దేవుడి ప్రేమను నువ్వు భోజనం పెట్టగలుగుతున్నావు, మంచిదే. దేవుడి ప్రేమ అనేకమైనటువంటి చేయగలుగుతున్నావు. వేలాది రూపాయలను, లక్షలాది రూపాయలను, కోట్లాది రూపాయలను ఎవరికి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఎవరి వరకు? దేవుడి కొరకు. అందుకే కొంతమంది మనుషులు మీరు ఆలోచన చేయండి, నేను దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెడతానని అంటారు. కానీ మనుషుల కొరకు నువ్వేం ఖర్చు పెడతాను మరి చెప్పండి? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఎప్పుడైనా దేవుని కొరకు ఒక మానవుడు ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతుంది, కానీ మనుషుల కొరకు ఈ మానవుడు ఖర్చు పెట్టలేకపోతూ ఉంటూ ఉన్నాడు. అదే నువ్వు సాటి మనిషికి ఖర్చు పెట్టు. ఇదిగో ఒక మనిషి ప్రయాణం వెళుతూ ఉంటుంటే ఆ ప్రయాణంలో దొంగల చేత తన వస్త్రాలను దోచేసుకున్నారు, తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నగలను దోచేసుకున్నారు, కొట్టేసి మరి వెళ్ళిపోయారు కదా. దేవుడిని ఎంతగానో ప్రేమించేటువంటి, దేవుని కొరకు అవసరమైన ప్రాణాలు పెట్టేటువంటి ఒక వ్యక్తి ఆ దారంతా వెళుతూ ఆ పడతోని పడినటువంటి ఆ వ్యక్తిని చూసి పడిపోయాడా, నాకెందుకు లేదు అని వెళ్ళిపోయాడు కదా. కానీ ఒక వ్యక్తి దేవుడి ప్రేమ కలిగి ఉన్నాడు, కానీ దేవుడి కొరకు ఏమైనా చేయడానికి తన దగ్గర ఆస్తి లేదు. కానీ దేవుడి కొరకు మాత్రం ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఒక ఆసక్తి ఉంది. దేవుడిని ప్రేమించగలిగినటువంటి ఒక మంచి మనసు ఉంది. ఆ ప్రేమను నేను ఎలా వెల్లడిపరచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంటే ఒకానొక దినాన్ని అతనికి అవకాశం దొరికింది. ఆ దానంతా వెళ్తూ ఉంటుంటే బట్టలు తీసివేయబడి, బట్టలు లేక రక్తము కారుతూ ఎవరిని ఆకలితోటి ఎవరి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి పైకి లేపి ఏమండి తన యొక్క గాయములను కడిగి ఒక పూట కూడా మన ఇంటికి తీసుకుని వెళ్ళి, ఇదిగో నేను కొంత ధనాన్ని నీకు ఇస్తున్నాను, ఇతన్ని శుభ్రపరచు, ఇతని యొక్క గాయములను మార్పించు, అవసరమైతే మరొకసారి నేను నీ దగ్గరకు వస్తాను, మరలా నువ్వు ఇతని నీకు కావలసింది నేను ఇస్తానని చెప్పేసి దేవుని ప్రేమను చూపించినటువంటి వ్యక్తిని మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. మొదటి వ్యక్తి దేవుడు అంటే ప్రాణాన్ని చేస్తాను, కానీ దేవుని పట్ల నేను ఏమైనా చేసేస్తానన్నాడు. కానీ తోటి మనిషి మాత్రం వ్యాపంగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు. కానీ దేవుని కంటే నాకు ప్రేమ ఉంది, కానీ ఎలాగ నేను సహాయపడగలను అనుకున్నటువంటి ఈ వ్యక్తి దేవుని ప్రేమను చూపించడానికి సాటి అయినటువంటి వ్యక్తి మీద చూపించాడు. ఎవరు గొప్పవాళ్ళని ఇందులో చెప్పండి. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈవేళ మనుషులు కూడా ఇదే కోణంలో కొనసాగుతూ ఉంటున్నాడు. తెలియక అంతా కూడా ఏంటంటే తెలియక ఈ మనుషులు ఎలా చేస్తూ ఉంటూ ఉన్నాడు అంతే, ఇంకేం కాదు. దేవుని ప్రేమని ఎలా కనుగొన్నారో, దేవుని ప్రేమను ఎలా చూపించాలో ఈ మానవుడికి అర్థం కాకపోవడం వల్ల వ్యర్థమైనటువంటి విధానంలోనికి ఈ మానవుడు వెళ్ళిపోతున్నాడు.
మానవునికి ప్రేమ లేక కాదు, మానవునికి ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఎలా వినియోగించుకోవాలో వీడికి అర్థం కావట్లేదండి. అర్థం అవడానికే, నీకు అర్థం చేయడానికే యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చి ఆ ప్రేమను చూపిస్తూ ఉంటుంటే, ఇదిగో వీడు దొంగని ముద్ర వేశారు, వీడు త్రాగుబోతని ముద్ర వేశారు, వీడు తిండిపోతని ముద్ర వేశారు, వీడు విశ్రాంతి దిన రోజున ఇదిగో చేయకూడనటువంటి స్వస్థతలు చేస్తాడని చెప్పేసి ముద్ర వేశాడు. ఇదిగో నేను దేవుని కుమారుడని, దేవునితో సమానుడని ప్రకటన చేస్తున్నాడు. ఇటువంటి వాడు ఈ సమాజంలో ఉంటే కనుక సమాజానికి చేటు అని చెప్పేసి తన యొక్క 33వ సంవత్సరంలోనే యవ్వన ప్రాయములో సిలువ వేయబడ్డాడు, కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు. ఏమండి, మొండ్ల కిరీటంతో అతను గుర్తుపడ్డాడు. ఇటువంటి శ్రమలను వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏమన్నాడు తెలుసా? వీరు ఏమి చేయించున్నారు వీరికి తెలియదు నాయన, కాబట్టి వీరు నన్ను కొట్టడాన్ని బట్టి వీరి మీద నువ్వు శిక్షణ తీసుకొస్తావేమో, తీసుకురావద్దు అనేటువంటి ఒక ప్రేమను చూపించి, అందుకే శిలువ మీద ఉన్నటువంటి దొంగను కూడా ఆయన ప్రేమను బట్టి మార్చగలిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇదయ్యా దేవుని ప్రేమ అంటే.